పిల్లరా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషిని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మనిషి పట్ల దేవునికి ఉన్న ప్రేమ చాలా గొప్పదండి, చాలా బలమైనది. దేవుడు మనిషి పట్ల చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పదంటే, ఎంత బలమైనదంటే, దేవుడు మనిషి పట్ల చూపిస్తున్న ప్రేమ, దానిలోని గొప్పతనం, ఆయన చూపిస్తున్న ప్రేమ ఎంత బలమైనదో మనకు అర్థం కావాలి అంటే పిల్లరా, బైబిల్లో మొట్టమొదటగా ఒక వచనాన్ని మీకు చూపిస్తానండి. పరమగీతములు 8వ అధ్యాయం, ఒకసారి పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష పాతాళలోకమంత కఠోరమైనది. ప్రేమట మరణమంత బలమైనది అన్నాడు. ప్రేమ మరణమంత బలమైనది అన్నాడు. పిల్లరా, ప్రేమ అనగానే లోక సంబంధమైనటువంటి ప్రేమ కోసం దేవుడు మాట్లాడడం లేదు. అలాగే మనుషుల మధ్య ఉన్న ప్రేమ కోసం కూడా దేవుడు మాట్లాడడం లేదు. ఎందుకంటే మనుషుల మధ్య ఉన్న ప్రేమలో స్వార్థం ఉంటుంది, కల్మషం ఉంటుంది, కపటం ఉంటుంది. మనిషి అవసరాన్ని బట్టి ప్రేమిస్తాడు. అవసరం ఉంటే ప్రేమిస్తాడు, అవసరం లేకపోతే ప్రేమకు బదులు ద్వేషాన్ని చూపిస్తాడు. మనుషుల ప్రేమలో కల్మషము, కపటం ఉందండి. మనం చూసినట్లుగా అయితే అందం ఉంటే ప్రేమిస్తాడు, ఆరోగ్యం ఉంటే ప్రేమిస్తాడు, ఐశ్వర్యం ఉంటే ప్రేమిస్తాడు, అధికారం ఉంటే ప్రేమిస్తాడు. ఒకవేళ కర్మకాలి ఇవన్నీ పోయాయనుకోండి, మన మీద ఎలాంటి ప్రేమాభిమానాలు చూపించడు. అందుకే మనిషి ప్రేమ అవసరాన్ని బట్టి ప్రేమిస్తుంటాడు. మనం చూస్తుంటాం సమాజంలో ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి పడుతుంటాడు. నువ్వంటే నాకు ఇష్టం అంటాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేనంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు, నువ్వే నా సర్వస్వం అంటాడు. ఇక నా టైంలో ఆయన రాసే కవితలు, పెట్టే మెసేజ్లు, వాడే కొటేషన్స్ అబ్బో మనకు బాగా తెలుసండి. ఫోన్లో కాల్స్ గంటల తరబడి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని పదే పదే చెబుతుంటాడు. నువ్వు లేకపోతే చచ్చిపోతానంటాడు. పోనీ నేను లేకపోతే ఈయన చచ్చిపోతాడేమో అని ఆ అమ్మాయి కానీ ఓకే చెప్పింది అనుకోండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు. కలిసి బళ్ళు మీద తిరుగుతారు చట్టాపట్టాలు వేసుకొని. కొంతకాలం గడిచాక ఆ అమ్మాయిని అబ్బాయి దూరంగా పెడుతూ వస్తుంటాడు. ఫోన్ చేస్తే ఫోను లేపుతాడా? ఎత్తడు, లేపడు. డైరెక్ట్గా వెళ్ళి ఎందుకు నాతో మాట్లాడడం లేదు, ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని నిలదీస్తే తిడతాడు, కొడతాడు. బ్రేకప్ లాట. నీ దారి నీవు చూసుకో, ఇక నా దారి నేను చూసుకుంటాను. ఇది లోక సంబంధమైన ప్రేమలో ఉన్నటువంటి విషయం అండి. చాలామంది అండి ఈ లోక సంబంధమైన ప్రేమకి మోసపోయి తల్లిదండ్రులకు దూరం అయ్యి, దేవునికి దూరం అయ్యి, సమాజంలో తమ యొక్క పరువును పోగొట్టుకొని చాలామంది ఇబ్బంది పడుతున్న వారిని మనం చూస్తుంటాం. అందుకే మనిషి అవసరాన్ని బట్టి ప్రేమిస్తాడు. అలాగే ఈ పరమగీతం రాస్తున్నటువంటి ఒక ఆయన ఎవరంటే సొలొమోను గారు. ఆయన కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమించుకుంటూ వెళ్ళాడండి. అలా ప్రేమించుకుంటూ వెళ్ళి ఎంతమంది పెళ్లి చేసుకున్నాడో తెలుసా? ఎంతమంది అండి? 700 మంది చేసుకున్నాడండి. అక్కడతో ఏమైనా సరిపెట్టుకున్నాడా? మరొక 300 మంది ఉపపత్నులాట. మొత్తం టోటల్ ఎంతమంది? 1000 మంది అండి. 1000 మంది భార్యలను చేసుకున్నాడండి. ఈ 1000 మందిని చేసుకున్న తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా అండి? 1000 మంది పురుషులలో ఒక మంచివాడిని చూశాను, కానీ 1000 మంది స్త్రీలలో ఒకరిని కూడా నేను చూడలేదు అనేసాడండి. అంటే మరి 1000 మందిని ఈయన ప్రేమించి, హృదయపూర్వకంగా ప్రేమించి రాలేదా ఈయన దగ్గరికి? దేనికోసం వచ్చారంటే సొలొమోను గారి యొక్క ఐశ్వర్యం చూసి, ఆయనకున్న అధికారాన్ని చూసి, వారి అవసరాన్ని బట్టి తల వంచి వచ్చారే తప్ప వారు హృదయపూర్వకంగా ప్రేమించలేదండి. అందుకే నిజంగా ఆయన మోసపోయి, నిజంగా చివరికేటంటే దేవునిలో నుంచి కూడా తొలగిపోయి, చివరికేటంటే చాలా బలహీనుడిగా మారిపోతాడండి. అందుకే లోక సంబంధమైన ప్రేమలో స్వచ్ఛత లేదండి, లోక సంబంధమైన ప్రేమలో యథార్థత లేదండి. కాబట్టి ఇక్కడ చెబుతున్న ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ మనుషుల మధ్య ఉన్న ప్రేమ కోసం మాట్లాడడం లేదు, దేవుని ప్రేమ కోసం మాట్లాడుతున్నాడు. ఆ దేవుని ప్రేమట ఏమంటుందండి ఒక వచనంలో? మరణమంత బలమైనది అన్నాడండి. మరణమంత బలమైనది అన్నాడు. అంటే మరణం బలమైనదా? ఆలోచిద్దాం. మరణం బలమైనదా అంటే మరణం చాలా బలమైనదండి. ఎంత బలమైనదంటే ఆ మరణం వచ్చిందనుకోండి, నువ్వు ధనవంతుడని చూడదు, పేదవాడు చూడదు, నువ్వు చరిత్రకారుడు అని చూడదు, నువ్వు శాస్త్రవేత్తని చూడదు, నువ్వు చిన్నని చూడదు, నిన్ను పెద్దని చూడదు, నిన్ను లేపుకొని వెళ్ళిపోద్ది. అది చాలా బలమైనదండి. భూమి మీద మొట్టమొదటి మనిషి ఎవరు? ఆదాము. ఎంతకాలం బతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత మరణం అతన్ని తీసుకుపోయింది. ఆ తర్వాత భూమి మీద అత్యధిక కాలం బ్రతికిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? మెతుసల.
69 సంవత్సరాలు బ్రతికాడు. మరణం అతన్ని తీసుకుపోయింది. ఆ తర్వాత ఒక బలవంతుడు కనిపిస్తాడండి. అతను ఎవరంటే సంసోను. అతను ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చినటువంటి వీరుడండి. ఒక సింహం ఎదురు పడితే దాన్ని ఒక మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చేశాడండి, నలిపేశాడండి. అంత బల పరాక్రమవంతుడు సంసోన్ అండి. అలాంటి ఆయన్ని కూడా మరణము వదలలే. ఆ తర్వాత కాలంలో దావీదు గారు కనిపిస్తాడు. ఆయన ఎవరు? ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించాడు. కత్తి పట్టుకుంటే యుద్ధ రంగంలో 10,000 తలకాయలు లేచిపోయాయి. అలాంటి పరాక్రమవంతుడు. ఆయన్ని కూడా మరణము వదలలేదండి. ఎవరిని వదిలిందండి మరణం? సొలొమోను గారు. అబ్బో, యేసుక్రీస్తు వారు రానంత వరకు ఆయనంత జ్ఞానవంతుడు భూమి మీదే లేడు. 3000 సామెతలు రాశాడు, 1005 కీర్తనలు రాశాడు. అతని దగ్గర ఉన్న జ్ఞానం నేర్చుకోవడానికి భూపతులే, రాజులు, రాణిలే క్యూ కట్టారు. ఇంత మహాజ్ఞానవంతుడు. ఎన్నేమైనా మరణం వదిలిందా? ఎవరిని వదలలేదండి. మన కరోనాలో చూసాం. ఎవరిని విడిచిపెట్టింది మరణం అండి? రాజకీయ నాయకులను విడిచిపెట్టిందా? వ్యాపారవేత్తలు విడిచిపెట్టిందా? క్రీడారంగంలో ఉన్న వారిని విడిచిపెట్టిందా? పేదవాడిని విడిచిపెట్టిందా? ధనవంతుని విడిచిపెట్టిందా? ఎవరిని విడిచిపెట్టిందండి? అందరిని తీసుకొని కోట్ల మందిని వెళ్ళిపోయిందండి. మరణం అన్నది బలమైనదండి. ఒకరోజు మనం చూస్తాం, అన్నటువంటి రాజు ఉంటాడండి. అతను ఒక రాత్రి వేళ 1000 మందితో విందు చేశాడు. ఆ విందులో చాలా సంతోషంగా ఉన్నాడు. యెరూషలేము నుంచి, దేవాలయం నుంచి తీసుకొచ్చినటువంటి ఉపకరణం, బంగారము, వెండి ఉపకరణాలతో, తన దగ్గర ఉన్నటువంటి రాణులు, ఉపపత్నులతో ఆ బంగారు పాత్రల్లో ద్రాక్షారసం పోసుకొని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఆనందంగా త్రాగుతున్నాడండి, సంతోషంగా ఉన్నాడు. ఆ టైములో మనుషుని చేతి వంటి ఒక ఆకారం వచ్చి ఆ రాజు నగరి గోడ మీద ఒక వ్రాత రాసిందండి. ఏంటో తెలుసా ఆ వ్రాత? మెనే మెనే టెకిల్ ఉపార్సిస్. మెనే మెనే టెకిల్ ఉపార్సిస్. దీని భావం ఏంటో అర్థం కాక తలపట్టుకున్నాడు. ఎవరు? బెల్షస్సర్ అన్నటువంటి రాజు. అప్పుడు దానియేలు గారు ముందుకు వచ్చారు. దానియేలు గారు దాని కలభావాన్ని చెప్పాడు. ఆ వ్రాతలో ఉన్నటువంటి పరమార్థాన్ని వివరించాడు. ఏంటో తెలుసా? ఇదిగో, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు. ఆ లెక్కలలో ఏమొచ్చింది? తేడా. దేవుని లెక్కతో నీ లెక్క సరిపోలేదు, కాబట్టి నీ రాజ్యం నీ దగ్గర నుంచి తొలగిపోతుంది అన్నాడు. అదే రాత్రి ఏం జరిగిందో తెలుసా అండి? ఆ బెల్షస్సర్ అన్నటువంటి రాజట హతుడాయను అని ఉంటుందండి. హతుడాయను మరణించాడండి. రాత్రే మరణించి. అప్పటి వరకు అనుకోలేదండి, ఊహించలేదండి. అప్పటి వరకు తన రాణులు, తర్వాత తనకున్నటువంటి స్నేహితులు, బంధువులతో చాలా సంతోషముగా విందులో ఉన్నాడు. విందులో ఉండగానే ఆయన హఠాత్తుగా ప్రాణం పోయిందండి. ఈరోజు మనం చూస్తుంటాం ఏంటి, ఊహించని విధంగా మరణాలండి. కొన్ని మరణ వార్తలు వింటుంటే షాక్ అయిపోతుంటాం. నిజంగా అండి. ఒక ఆయన హోటల్కి వెళ్ళాడండి, భోజనం ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ వచ్చే లోపల ఏమైందో తెలుసండి? అలాగ డైనింగ్ టేబుల్ మీద కుప్పకూలిపోయాడండి. ఆహారం తినలే. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూస్తాం, ఒక బాబు అండి, వేసవికాలం కదండి, సెలవులు కదండి, ఆటకు వెళ్ళాడు, క్రికెట్ ఆడుతున్నాడు. బాల్ వచ్చి ప్రైవేట్ పార్ట్లో తగిలింది. సడన్గా అక్కడికక్కడే బాలుడు మృతి. ఇలాంటి ఒకటి కాదు, 2 కాదండి. ఒక అబ్బాయి సుమారు 25 ఏళ్ళు లోపలే ఉంటాయి, డీజే బాక్సుల దగ్గర డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ చేస్తుండగా ఏమైందో తెలుసా అండి? హఠాత్తుగా గుండె ఆగిపోయి కుప్పకూలిపోయాడండి. మరణం అండి. మరణం అన్నది చాలా బలమైనది. అది ఎవరిని విడిచిపెట్టదండి, తీసుకుపోతుంది. మనం మా లోక సువార్తలో చూస్తాం 12వ అధ్యాయంలో. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతుడు ఏంటంటే పొలానికి వెళ్ళాడట. పొలం ఇలాంటి పొలమేనండి. వీరాగైతే ఈ చక్కటి పొలములో ఈ మంచి వేదిక, మంచి లైటింగ్స్, సౌండ్ సిస్టమ్ పెట్టి మనం ఈ ప్రోగ్రాం, దేవుని మాటలు వినిపించే ప్రోగ్రాం చేస్తున్నాం. ఇలాంటి పొలమే, ఒక మంచి పొలం ఒకటి ఉంది ఆ ధనవంతుడికి. పొలానికి వెళ్ళాడు. పొలం చూసేసరికి ఆ సంవత్సరం ఎలా పండిందట? మామూలుగా పండలేదండి, విస్తారంగా పండేసింది. పండియడంతో మనోడు ఆలోచనలో పడిపోయాడు. అబ్బో, నా దగ్గర ఉన్న కొట్లు చూస్తే చాలా చిన్నవి, ధాన్యం చూస్తే చాలా ఎక్కువ, ఇవన్నీ ఎలా నిల్వ చేయాలి అనే ఆలోచనలో అనుకుంటున్నాడు. ఏమని తెలుసా? నా కొట్లు విప్పించి వీటికంటే గొప్ప కొట్లు కట్టించి ఈ ధాన్యం అంతా దాంట్లో స్టోర్ చేసుకుంటానన్నాడండి. అలా అనుకొని తన ప్రాణంతో చెబుతున్నాడు. ఏమని? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. నీవు సుఖించుము, తినుము, త్రాగుము. అలాగంటున్నాడండి మనోడు. కలలలో తేలిపోతున్నాడు.
అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉంది. ఆస్తి అయితే ఉంది, ఆయుస్సు ఉందా? లేదు. కిందకు వచ్చేసరికి దేవుడు అంటాడు, ఏమన్నాడమ్మా? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రే నిన్ను లేపబోతున్నాను, నీ ప్రాణములు అడుగుతున్నారు. ఎవరు? పాతాళ లోకములు పరదైసులో ఉన్నటువంటి నీతిమంతులండి అడుగుతున్నారు, కోరుకుంటున్నారు. ప్రభువా, దేవా, ఎంత విస్తారమైన పంటనిచ్చావు తండ్రి, కానీ ఇచ్చినందుకు కనీసం నీ కృతజ్ఞత చెప్పాడా? థ్యాంక్స్. ఒక మంచి నీరు ఇస్తే మనం ఏం చెప్తామండి? థ్యాంక్స్ చెప్తామే. అలాంటిది ఈ జీవితానికి కావలసినటువంటి వనరులను, వసతులను, సర్వసాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనిషి కృతజ్ఞత చెబుతున్నాడా? లేదు. అదే చేశాడు ఎవరు? ధనవంతుడు. కాబట్టి రాత్రి అతని ప్రాణములు పోయాయండి. కాబట్టి మరణం అన్నది చాలా బలమైనదండి, చాలా బలమైనది. మరణము బలమైనదంటే మరణము కంటే దేవుని ప్రేమట ఇంకా బలమైనదండి, ఇంకా గొప్పది. ఎంత గొప్పదో తెలుసా అండి? ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే, ప్రియులారా, మనం ఒకరిని ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేనివాడు తన కళ్ళ ముందు కనిపిస్తున్న సహోదరుని ప్రేమించలేడు. దేవుణ్ణి ఎరిగిన వాడే కళ్ళ ముందు ఉన్న సహోదరుని ప్రేమించగలడు. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమకు పుట్టిన వారమే మనమంతా అండి. ఆయనలో ఉన్న ప్రేమే తల్లిలోకి వచ్చింది, ఆయనలో ఉన్న ప్రేమే తండ్రిలోకి వచ్చింది, ఆయనలో ఉన్న ప్రేమే అన్నదమ్ముల మధ్యకు వచ్చింది, ఆయనలో ఉన్న ప్రేమే అక్కచెల్లెల మధ్యకు వచ్చింది, ఆయనలో ఉన్న ప్రేమే బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ప్రపంచ మనుషులందరిలోకి వ్యాపించింది. దేవుడు ప్రేమ స్వరూపి అట. ప్రేమ కలిగిన వాడు దేవుడిని ఎరుగుతాడట, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగాడు అనేసాడండి. ఎరగలేడండి. కొంతమంది ఎవరంటే దేవుని ఎరగని నాస్తికవాదులు ఉంటారండి. వాళ్ళు దేవుడు ఉన్నాడంటే నమ్మరండి. ఏంటో ఆ బాధ నాకు అర్థం కాదు. దేవుడు ఉన్నాడని మనమంటే వాళ్ళు ఏమంటారు? దేవుడు లేనే లేడు. పైగా మరొక తిక్క ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు ఉంటే చూపించు. ఏంటి? నాదొక ప్రశ్న అండి. బైబిల్ పక్షాన ఒక క్రైస్తవుడుగా, ఒక సేవకుడుగా నాదొక ప్రశ్న ఏంటో తెలుసా అండి? ఏమండి, గాలి కళ్ళకు కనిపిస్తుందా? కనిపించదు. చెప్పండి. కనిపించదు. కనిపించని గాలి ఉందంటారా లేదంటారా? కనిపించిన గాలి ఉందని ప్రపంచంలో ప్రతి మనిషి ఒప్పుకోవాలా. ఎందుకంటే ఒప్పుకోకపోతే ఇదిగో వేదిక మీద ఉన్న మేము ఎవరు ఒప్పుకోం, అలాగే మీరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే గాలి లేకుండా కొన్ని క్షణాలు కూడా మనము బ్రతకలేమండి. మనం బ్రతకాలి అంటే ఏం అవసరం? గాలి అవసరం. గాలి కళ్ళకి కనిపించదు, అయినా ఉందా లేదా? ఉంది. అది నమ్ముతున్నావా లేదా? నువ్వు నమ్ముతున్నావు. కనిపించిన గాలి ఉందని నమ్ముతున్నావు. నీవు కళ్ళకు కనిపించిన అదృశ్యుడిగా ఉన్న దేవుణ్ణి ఎందుకు నమ్మడం లేదు? ఉన్నాడండి ఆయన. ఎలా ఉన్నాడు? అదృశ్యుడిగా ఉన్నాడు. కళ్ళకు కనిపించినంత మాత్రాన్ని లేడు అనుకుంటే అది నీ అజ్ఞానం అవుతుంది తప్ప నీ యొక్క విజ్ఞానం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఎరిగినవాడు, దేవుడు అర్థం చేసుకున్నవాడు ఏంటంటే ప్రేమగా ఉంటాడు. ఎందుకంటే దేవుడట ప్రేమ స్వరూపి అని మాట్లాడుతూ కిందకు వచ్చారు అంటాడు. ఏమని? 9-10 వచనం చూద్దాం. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అని మనం ఆలోచిస్తున్నాం కదండి. మనల్ని 9వ వచనం చూస్తే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడిని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. దేవుడు మన పట్ల ఉంచిన ప్రేమట ప్రత్యక్షపరచబడేసాడట, అంటే బయలుపరిచేసాడట మన మీద ఆయనకున్న ప్రేమ. ఎలా? తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపేయండి. ఒకప్పుడు మనల్ని దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన యథార్థతని పోగొట్టుకున్నాం. ఒకప్పుడు పాపం లేని వారుగా మనల్ని పుట్టించాడు, ఈ లోకానికి వచ్చిన తర్వాత పాపాన్ని అంటించుకున్నాం. పాపానికి జీతం మరణం. మరణం అంటే భూమి మీద మరణమనే కాదండి, మన ఆత్మ పాతాళ లోకములు కటిక చీకటి గల బిలములోకి జారిపోవటం, నిత్యాగ్ని దండని. ఆ భయంకరమైన నరకానికి జారిపోతున్న మనల్ని విడిపించడానికి, రక్షించడానికి, కాపాడడానికి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు అండి. తన కుమారుణ్ణి పంపించాడు. దాన్ని బట్టి ఆయన ప్రేమ వెల్లడిపరిచాడటండి.
ఆయన వచ్చి ఏం చేశాడు? 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, మనము దేవుణ్ణి ప్రేమించామని కాదటండి, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో ప్రేమ ఉంది. ఎందులో? మన పాపములకు ప్రాయశ్చిత్తము జరగడానికి తన కుమారుడిని లోకానికి పంపించాడు. తన కుమారుడిని అమూల్యమైన రక్త ప్రోక్షణ వలన మన పాపాల నుండి మనకు విమోచన కలిగించాడండి. పాతాళానికి జారిపోతున్న మనల్ని కాపాడి నిత్య జీవానికి బాటలు వేశాడు. ఇందులో ఏముంది? ప్రేమ ఉందండి. దేవునిలో ప్రేమ ఉంది. యేసుక్రీస్తు వారిని పంపడంలో ప్రేమ ఉంది. ఆయన కలవర శిలువలో చంపుకోవడంలో కూడా మన కోసం ప్రేమ ఉందండి. అందుకే మనందరిలో, ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో ఉండవలసినటువంటి క్యారెక్టర్ ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ అండి, ప్రేమ. అదే కింద చెప్తున్నాడు చూడండి ఒకసారి మనం చూస్తే, 11వ వచనం చూస్తే, ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనమాట ఒకరినొకరిని ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మనము ఒకరిని ఒకరు ప్రేమింపబద్ధులమై ఉన్నామండి అంటున్నాడండి. ఎంత బాగుంది చూడండి మాట. దేవుని కోరిక, దేవుని ఆలోచన, నాయనా మీరందరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అన్నాడండి. కానీ ఈరోజు ఒక సహోదరుని మరొక సహోదరుడు ప్రేమిస్తున్నాడా? ప్రేమించగలుగుతున్నాడా? ఒక సహోదరుని చూసి మాటలాడక, పలకరించక, ముఖం చాటేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మరొక సహోదరుడు. ఎందుకు? మీ సంఘం వేరు, మా సంఘం వేరు, మీ సంస్థ వేరు, మా సంస్థ వేరు, మీ డినామినేషన్ వేరు, మా డినామినేషన్ వేరు. తారతమ్యాలండి, విభేదాలండి, వైషమ్యాలండి. ఎందుకండి? ఎందుకు ఈ తారతమ్యాలు? ఎందుకు ఈ వైషమ్యాలు? మనందరికీ కన్నతండ్రిన దేవుడు ఒక్కడే కాదా? మనందరి కొరకు కలవరశిలలో ప్రాణం పెట్టిన ప్రభువు ఒక్కడే కాదా? మనం అందరం పట్టుకున్నటువంటి జీవవాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం ఒక్కటే కాదా? ఎందుకు మనం అంత ఒక్కటిగా ఉండలేకపోతున్నాం? ఎందుకు ఒక సహోదరుని మరొక సహోదరుడు ప్రేమించుకోలేకపోతున్నాడు? ఒక సహోదరుడు అంటే మరొక సహోదరికి ఈర్ష్య, ద్వేషం ఎందుకు? ప్రేమ అండి, ప్రేమ ఉండాలి. ఎందుకంటే అదే అధ్యాయంలో మాట్లాడతాడనమాట, నీ కళ్ళ ముందు కనిపిస్తున్న సహోదరుని ప్రేమించలేని నీవు కంటికి కనిపించినటువంటి నన్ను ప్రేమిస్తున్నావంటే ఆ మాట ముమ్మాటకి అబద్ధం అనేసాడండి. ముందు నిజంగా నువ్వు దేవుడు ప్రేమిస్తే, నిజంగా హృదయపూర్వకంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే మొట్టమొదటగా నీ చేయవలసింది ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందు కనిపిస్తున్న నీ సహోదరుని ప్రేమించు. ప్రేమించు. అతను నీకు బాధ పెట్టుండొచ్చు, క్షమించలేవా? ఇందాక పాట చూసాం, కింగ్ జాన్సన్ విక్టర్ గారు మహానుభావుడు రాసించిన మంచి పాట అండి. యేసు రక్తం ఏమని చెబుతుంది? నీకు క్షమించమని చెబుతుంది. ఎందుకు క్షమించలేకపోతున్నావు? క్షమించయ్యా. ఆయన సిలువలో ఘోరాతి ఘోరంగా చిత్రహింసలు చేసి ఆయన చంపుతున్న వారిని చూసి ఏమన్నాడో మీకు తెలియదా? తండ్రి వీరేమి చేయుచున్నారో నేను ఎరుగును. బా, మహానుభావుడు అండి. ఏమి ప్రేమ అండి! అలాంటి ప్రేమ అండి మానవ చరిత్రలో ఎవరిలో కూడా కనిపించదండి, ఒక్క యేసుక్రీస్తు వాళ్ళు తప్ప. అంత అమూల్యమైన ప్రేమ స్తుతి కన్న తండ్రి అయిన దేవునిది. ఆ ప్రేమే నీలోను నాలోను సమస్త మానవాళ్ళలో ప్రవహించాలి, పారాలి, ఏరులై పారాలని కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకుంటాం కదా, ఏమని? బాగా తెలిసిన మాట. ఏమాటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నాడు. దేవుడు లోకమును ఎంతో అన్నాడు. లోకం అంటే ఏంటి? చెట్లు, పుట్టలు, భూమి, ఆకాశమా? కాదండి. గురజాడ అప్పారావు గారు అన్నారు, ఏమని? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే దేశం అంటే మట్టి కాదు, లోకం అంటే మట్టి కాదు, మనుషులు. మనుషులనట దేవుడట ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడంటే తన కుమారుడైన క్రీస్తుని కలవరగిరిలో ఆ సిలువలో చంపుకునేంతగా ప్రేమించాడు. తన కళ్ళ ముందు తన కుమారుడు అవమానించబడుతున్నా, ద్వేషించబడుతున్నా, పిడిగుద్దులు తింటున్నా, ఉమ్ము వేయబడుతున్నా, కొరడా దెబ్బలు తింటున్నా, ఆయన రక్తం ఏరులై పారుతున్నా, కాళ్ళకు చేతులకు మేకులు దిగగొడుతున్నా, పక్కలో బల్లెముతో పొడుస్తున్నా, తలకు ముళ్ళు కిరీటం పెడుతున్నా మౌనంగా ఉండిపోయాడండి. మౌనంగా ఉండిపోయాడండి. తన కళ్ళ ముందు జరుగుతుందండి. తండ్రి అయిన దేవుడు అలాగా మౌనంగా ఉండిపోయాడు. దేనికో తెలుసా? దేనికో తెలుసా అండి? మన కోసం అండి, మన కోసం మన ప్రేమించాడు కనుక. ఆయన సిలువలో మరణిస్తే తప్ప మన పాపాలు క్షమ లేదు, మనకు రక్షణ లేదు. మనల్ని రక్షించడం కొరకు తన కుమారుడైన క్రీస్తుని ముద్దులు కొడుకండి, తొలి సంతానం, జ్యేష్ఠ కుమారుడు, అద్వితీయుడు క్రీస్తుని సిలువలో చంపుకున్నాడండి. అదండి ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ అండి. ఇంకా దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? పరమగీతములు
మనం చదువుకున్నాం కదండి. అదే అధ్యాయం 8వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంకి వచ్చేసరికి పరమగీతములు 8వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియులారా. అగాధ సముద్ర జలములను ప్రేమ ఆత్మజాలదు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయజాలవు. చూడండి ఎలాంటి పదాలు, ఎలాంటి వర్డ్స్ అండి వింటున్నాం మనం. మన మీద దేవునికి ఉన్న ప్రేమట అగాధ సముద్ర జలాలన్నీ వచ్చి ముంచివేయాలనుకున్నా మన మీద ఆయనకున్న ప్రేమనట ముంచివేయవాట. ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నీ ఏకమై ఏకధాటిగా వచ్చినా దేవునికి మన మీద ఉన్న ప్రేమనాట ఆపలేవాటండి. ఎంత ప్రేమిస్తున్నాడండి, మనం అంటే ఎంత ఇష్టం అండి. నిజంగా ఈ పదాలు చదువుకుంటుంటే ఒళ్ళంతా పులకరించడం లేదు అంటే దేవుని ప్రేమ అండి. ఈ రోజుల్లో మనుషుల ప్రేమ అర్థమైందండి, మోసం చేసే మాయి ప్రేమ సమాజానికి అర్థమైందండి. దేవుని ప్రేమ మనిషికి సరిగ్గా అర్థం కాలేదండి. మనిషి ప్రేమ ఏముందండి, ఈ క్షణం ఉంటుంది మరొక క్షణాన పోతుంది, ఈ గంట ఉంటుంది మరొక గంట పోతుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూద్దాం చూడండి. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లన్నాడట. ఏమని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాయనా. నా ప్రేమ శాశ్వతమైనది, ఎల్లకాలం ఉండేది. ఈ లోకంలో ప్రేమ ఎల్లకాలం ఉండేది కాదు. అందం ఉంటే ప్రేమిస్తాడు, ఆరోగ్యం ఉంటే ప్రేమిస్తాడు, ఐశ్వర్యం ఉంటే ప్రేమిస్తాడు, అధికారం ఉంటే ప్రేమిస్తాడు. పొరపాటున ఇవి మన దగ్గర నుంచి దూరం అయ్యాయో మన కళ్ళకు ఆయన కనిపించడండి. ఎడబాసిపోతారు మనుషులు. అని దేవుని ప్రేమ అలాంటిది కాదండి. నీకు అందం ఉన్నా అందం లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా ఐశ్వర్యం లేకపోయినా, నీకు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా దేవుడు ఎల్లకాలం ప్రేమించేవాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి. నిజంగా ఆయన ప్రేమ అసలు మనం కొలవలేమండి, అంచనా వేయలేము, లెక్క కట్టలేమండి. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. తన కుమారుడైన క్రీస్తు కూడా మరణమంత బలమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అలాగే మనం చూస్తే పౌలు గారు కూడా దాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయన కూడా రాస్తున్నాడు, ప్రేమ కోసం ఒక అధ్యాయమే రాశాడు. ఎక్కడ? కొత్త నిబంధన గ్రంథం 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఆయన మాట్లాడుతుంటాడు, దేవుడు నాకు ఎన్నో వరాలు ఇచ్చేశాడు, నాకు ఎంతో ఆధిక్యతను ఇచ్చేశాడు, అయినా బీదల పోషణకు నా ఆస్తినంతా అమ్మి ఇచ్చేసినా, కాల్చబడుటకు నా దేహమే అర్పించుకున్నా, ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును, ఎలాంటి ప్రయోజనము లేదు అని ప్రేమకు పెద్దపీట వేశాడండి. ప్రేమే చాలా ప్రధానమైనది అంటాడు. అంతేకాదు, అక్కడ మనం చూస్తుంటామండి, ప్రేమ ఉంటే దాని యొక్క లక్షణాలు చెబుతూ ఉంటాడండి. ప్రేమ ఉంటే అట దీర్ఘకాలము సహిస్తుందటండి, సహనం ఉంటుంది. ప్రేమ ఉంటే దయ చూపిస్తుందట. ప్రేమ ఉంటే మత్సరం ఉండదు. ఒక సహోదరుడు ఆనందంగా ఉంటే దాన్ని చూసి నీవు ఆనందంగా ఉంటావు. అతని ఆనందాన్ని చూసి నీవు మచ్చరపడవు. మచ్చరపడేది ప్రేమ కాదండి. డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు, అందరినీ గౌరవిస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది, అంతా నావాలనుకుంటుందండి. ఎలాంటి తారతమ్యాలు అడ్డులు ఉండవండి. నిస్వార్థమైనదండి ప్రేమ. అలా చెబుతూ 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 ఎండింగ్ వచ్చేసరికి అంటాడు, అదే అధ్యాయంలో మాట్లాడతాడు, ఇవన్నీ ఈ లోకంలో ఉన్నవన్నీ పాడైపోతాయి, కానీ చిట్ట చివరగా మిగిలేవేటంటే మూడు. ఒకటి విశ్వాసం అంటాడు, రెండోది నిరీక్షణ అంటాడు, మూడో ప్రేమ అంటాడు. ఈ మూడు నిలబడతాయండి, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. మళ్ళీ ఈ మూడింట్లో శ్రేష్టమైనది నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాల్సి దేనికి ఇవ్వాలా? ప్రేమ అండి. నెంబర్ 1 ప్రేమ అండి. అంటే ప్రేమ అండి. బైబిల్ అంతా నిజంగా దేవుని అంతరంగం అంతా ప్రేమతో కప్పుడై ఉందండి. ఆయన తవ్వితే వచ్చేది ఏంటో తెలుసా? ప్రేమే అండి. దేవుడు మరణమే బలమైనది అనుకుంటే దానికంటే ఇంకా ఆయన ప్రేమ ఇంకా బలమైనది అని చెప్తున్నాడండి. మరి ఆయన మనం అంతగా ప్రేమిస్తున్నప్పుడు మనం కూడా అదే ప్రేమను కనబరచాలి కదండి. కనబరచాలా? కానీ కనబరుస్తున్నామా? లేదండి. మనం చూస్తుంటే ప్రారంభం నుంచి చూస్తుంటే అండి, మీకు వచనాలు చూపించట్లేదు, భావమే చెప్పి నిచ్చేస్తాను సమయం ఏంటి. మనం మొత్తం చూస్తుంటే పిల్లరా మనకు అనిపిస్తుంది ఏంటంటే, దేవుడైన యెహోవా మనం ప్రారంభం నుంచి చూస్తే తాను ఈ భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునందాట తన హృదయములో నొచ్చుకున్నాడు. బాధ ఎందుకు? నా పిల్లలు నన్ను ప్రేమించడం లేదు, నేను ఎంత ప్రేమిస్తున్నానే, నా పిల్లలు మాత్రం నన్ను
ప్రేమించడం లేదు అంటాడు. అలాగే ఆయన మనం బైబిల్ గ్రంథం చదువుతుంటే ఆయన కంటి నీళ్ళు ఒలుకుచున్నది అంటాడు. నేను చాటుగా ఏడుస్తున్నాను అంటున్నాడు. ఎందుకండి ఆయనకి ఏడుపు? ఎందుకండి ఆయనకి కన్నీళ్ళు? ఈ మహావిశ్వాన్ని సృష్టించిన ఆయనకి కన్నీళ్ళ? నిన్ను బట్టే, ఆయన మిమ్మల్ని బట్టే చింతిస్తున్నాడు. మీరు ఆయన మాట వినడం లేదని, మీరు ఆయన ప్రేమించడం లేదని ఒకటే ఏడుపండి. బైబిల్ చూస్తే రోధిస్తుంటాడండి, ఆయన రోధిస్తుంటాడండి. రోదన, ఆయన బాధ ఎవరితో చెప్పుకుంటున్నాడో తెలుసా అండి? యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. 1వ అధ్యాయం 2-3 వచనాల్లో అక్కడ చూస్తే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కానీ పెంచి వారిని ఎలా చేశాను? గొప్పవారిగా చేశాను. అంతే కదా, మనం అందరం గొప్పవాళ్ళం కదా. దేవుడు మనకి ఏం తక్కువ చేశాడండి? అన్నీ ఇచ్చేసాడు. మనకి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చాడండి, గొప్పవారిగా చేశాడు. గొప్పవారిగా చేస్తేట తన పిల్లలు తన మీదట తిరగబడ్డారటండి. ఎలా ఉంటుందండి తండ్రికి? బాధ అండి. వినడం లేదు, నన్ను ప్రేమించడం లేదు, నన్నంటే లెక్క చేయడం లేదు, ఒకటే బాధ. కిందకు వచ్చేసరికి అంటాడు, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డుని తెలుసుకొను. ఎద్దు తన కామందు నెరుగుతుందండి. రైతు ఉదయాన్నే వెళ్తాడు పొలంకి, ఏరు పూస్తాడు, 9-10 గంటల వరకు దున్నుతాడు. సూర్యుడు బాగా మండుతుంటే ఆయన ఏరు ఇప్పి పక్కలో ఉన్నటువంటి చెరువులోనుకో బావిలోనుకో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్తాడండి. ఈ లోపల ఎడ్లు ఏం చేస్తాయి తెలుసా అండి? ఏం చేస్తాయి తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోతాయి? తిన్నగా తన యజమానుడు ఇంటికి వెళ్ళిపోతాయండి. ఎక్కడైతే తన కోసం షెడ్ వేసాడో ఆ షెడ్లోకి వెళ్ళిపోతాయి. యజమానుడు వాడు చెప్పడు వెళ్ళండి అని, అవంతటి అవే యజమానుని ప్రేమించి యజమానుని మనసు అర్థం చేసుకొని వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోతాయి. ఎంత జ్ఞానం ఉందో చూడండి. అలాగే గాడిద బరువు మోస్తుంది కానీ చెరువు దగ్గర ఒక మూట పెడితే యజమాని అక్కడ ఏదో పని చేసుకుంటుంటాడు. ఆ మూట తిన్నగా ఎక్కడ తీసుకొస్తుంది? యజమాని దొడ్డుకి తీసుకొచ్చి పడుతుంది. అంటే పశువులు కూడా తన యజమానిని ఏం చేస్తున్నాయి? ప్రేమిస్తున్నాయండి. పశువులండి. చివరికి పాము అండి, అప్పుడెప్పుడు వీడియో చూస్తున్నాం, పాము అండి లోపలికి రాబోతుంది. రాత్రిలో యజమాని పడిపోయినాడు తన కుటుంబంతో పాటు. ఈ లోపల ఏం జరిగిందో తెలుసా అండి? కుక్క ఉందండి, పెంచుకుంటున్నాడు. కుక్క అట విశ్వాసం గల జంతువు. ఆ నాగుపాము లోపలికొచ్చి యజమాని కుటుంబంలో ఎవరికైనా హాని చేస్తాదేమో అనేటంటే ఆ నాగుపాముతో పోరాడింది, వాదించింది, అడ్డుకుంది. చివరికేటంటే ఆ దానితో పోట్లాడే సమయంలో తన ప్రాణాలనే కోల్పోయి చచ్చిపోయిందండి. అయినా ఆ పామును మాత్రం లోపలికి రానివ్వలేదు. ఉదయం లేచి చూసేసరికి, తేరుకునేసరికి, మొత్తం విశ్లేషణ చేసేసరికి అర్థమైన విషయం ఇది జరిగిందని. అంటే ఒక కుక్కకి తన యజమాని మీద ఎంత విశ్వాసం అండి. ఏం పెడతాడండి కుక్కకి? నేను మంచి బిర్యానీ వండి పెడతాడా? కాదే, మనం తినగా మిగిలిపోయినటువంటి ఎముకలు పారేస్తాడండి తన మొఖాన. అలాంటి కుక్క కూడా ఎంత విశ్వాసాన్ని, ఎంత ప్రేమని చూపిస్తుంటే, అలాంటిది మన కన్నతండ్రి అయిన దేవుడు మన కోసం ఈ మహావిశ్వాన్ని సృష్టించి, ఈ మహావిశ్వంలో ఎన్నో మనకు కావలసినటువంటి జంతువుల, పక్షుల, పళ్ళ, కాయల, గాల, నీర, అంతరిక్షమ అన్నీ పెట్టినటువంటి ఆయన్ని, కంటికి రెప్పలా అనుక్షణం మనల్ని కాపాడుతున్న ఆయన్ని ప్రేమించగలుగుతున్నామా అండి? మనం ప్రేమించాలని ఆయన ఎదురు చూస్తున్నాడండి, కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళ దేవుణ్ణి మనమంతా ప్రేమించబద్దులమై ఉన్నామండి. మన ప్రేమతో ఆయన కన్నీరు తుడవబద్దులమై ఉన్నామండి, తుడవాలండి. అందుకే మనం చూస్తే అండి ప్రకటన గ్రంథం 12. ఒకనాడు భక్తులు ఆయన ఎంతగా ప్రేమించారంటే 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11 వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించేవారు కాదు. మరణం వరకట తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదట భక్తులట. అంటే తమ మరణము కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించారు? ప్రాణముల కంటే ఎక్కువ దేవుడిని ప్రేమించారండి. ఒకనాడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన ప్రాణాన్ని ప్రేమించలే, దేవుణ్ణి ప్రేమించాడు. ఆయన ఆదేశాల మేరకు తన ప్రాణం విడిచిపెట్టాడు. ఆ తర్వాత 12 మంది అపోస్తులు కానీ, ఆ తర్వాత అపోస్తులైన పౌలు గారు కానీ, ఆదిమ సంఘం కానీ తమ ప్రాణములను ప్రేమించలేదు. తమ ప్రాణముల కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించారు? దేవుణ్ణి ప్రేమించారండి. ఎంతగా ప్రేమించారంటే వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు వాళ్ళు చదువుతుంటే అపోస్తుల కార్యములో అబ్బో మనసుకి ఏదో అయిపోతుంటుందండి. చాలా శ్రమపడ్డారు, చాలా హింసింపబడ్డారండి. ఎంత హింసించబడ్డారు అంటే అండి, ఒకనాడు నిరో అన్నటువంటి చక్రవర్తి ఉంటాడండి, వాడి క్రైస్తవులు అంటే పడదు. ఏం చేశాడో తెలుసా అండి?
పెద్ద ఆడిటోరియం ఒకటి ఏర్పాటు చేసి అందులో ఏం చేశాడంటే తన వారు అందరినీ, క్రైస్తవులైన అందరినీ పంపెట్టాడు. ఆ తర్వాత బాగా ఆకలితో ఉన్నటువంటి సింహాలను, పులులను విడిచిపెట్టేశాడండి. ఒక సింహం వెళ్ళి వారి మీద పడి చీల్చి తినేస్తుంటే వాడు ఆనందంతో, నిజంగా సంతోషముతో కేరింతలు కొడుతున్నాడండి. అలాగే రాత్రి వేళ ఒక వీధి స్తంభానికి దేవుని పిల్లలను కట్టి మైనాన్ని పూసి ఆ మైనాన్ని కట్టి వెలిగించి కాల్చేస్తూ వారు ఆర్తనాదాలు చేస్తుంటే, బాధపడుతుంటే ఆ చితిమంటల మధ్యన మనోడు భోజనం చేస్తున్నాడు. ఎవరు? నీరో చక్రవర్తి రాజు అండి. ఇన్ని రకాల హింసలు, ఇన్ని రకాల బాధలు పడినప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే దేవునిని విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? వారి ప్రాణమ కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని ప్రేమ మరణమంత బలమైనది అయినప్పుడు మన ప్రేమ కూడా ఎలా ఉండాలా? దేవుని పట్ల ప్రేమ కూడా మరణమంత బలంగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలండి. దేవుణ్ణి ప్రేమించాలా? దేవుని కాకుండా దేన్ని ప్రేమించినా, నాకంటే తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్కజల్లులనైనను, భూములనైనను, ఇండ్లనైనా ప్రేమించేవాడు నా ప్రేమకి పాత్రుడు కాడు. అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలండి. మన ప్రాణాలు పోతాయన్నా దేవుని పట్ల మన ప్రేమ కసింత కూడా తగ్గకూడదండి. అలా ఉండాలి, అలా నిలబడాలండి. ఈరోజు చూస్తున్నాం మనం. ఈరోజు చాలామంది అంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వారి మీద టార్గెట్ చేసి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. చివరికి మన భారతదేశంలో ఉన్నటువంటి అతి మంచి రాజ్యాంగాన్ని కూడా బదిలీ చేయాలనుకుంటున్నారు కొంతమంది, తిరిగి రాయాలనుకుంటున్నారు, మార్చాలనుకుంటున్నారు ఒక దురుద్దేశంతో. రేపొద్దున్న నిజంగా కఠినమైనటువంటి చట్టాలు వచ్చినా, క్రీస్తునే విడిచిపెట్టాలని ఎలాంటి ఆజ్ఞలు జారీ చేసినా మనం నిలబడేవారుగా ఉండాలి. ఎలా ఉండాలో తెలుసండి? రోమాపత్రిక 8వ అధ్యాయం మనం చూస్తే అక్కడ చెప్తున్నాడండి క్రైస్తుడు ఎలా నిలబడాలంటే పిల్లరా, 8వ అధ్యాయము 35వ వచనం చూద్దాం పిల్లరా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? మన ప్రాణమ కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తే, ప్రభువును ప్రేమిస్తే ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవరు? నిజంగా నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తే క్రీస్తు ప్రేమ నుండి నేను ఎడబాపువాడు ఎవడు? ఏది నీకు దూరం చేయగలదు? అదే కిందకు మాట్లాడుతుంటాడు. ఏమని? శ్రమ దూరం చేయగలదా? బాధ దూరం చేయగలదా? హింస దూరం చేయగలదా? కరువు దూరం చేయగలదా? వస్త్రహీనత, ఉపద్రవాల, ఖడ్గమ మనల్ని ఎడబాపునా అంటాడు. ఏదండి దేవుడిని దూరం చేయగలదు? శ్రమలు వస్తుంటాయి, పోతుంటాయండి. ఆ శ్రమలు నీకు దేవునికి దూరం చేయగలవా? నీకు హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమిస్తే సమస్య నీకు దూరం చేయగలదు చెప్పండి. ఎందుకంటే అంటాడండి కిందకు వచ్చేసరికి 38వ వచనంలో చెప్తాడు. ఏమని? మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, ఇప్పుడున్న సమస్యలైనను, రాబోతున్న సమస్యలైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడమాప నేరవని రూఢీగా నమ్ముచున్నాను. రూఢీగా నిజమండి. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఏ సమస్య, ఏ బాధ, ఏ అధికారి నిన్ను దేవుని నుండి దూరము చేయలే. నిజంగా నీవు హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఎవరు దూరం చేయలేరండి. దేవుడు మనం ఎన్ని చేస్తున్నా, ఎన్ని నేరాలు చేస్తున్నా, ఎన్ని అపరాధాలు చేస్తున్నా మన క్షమిస్తూ, మనల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్నాడండి. ప్రేమిస్తూనే ఉన్నా. చివర అన్నాను కానీ ఇంకొక వచనం చూపించాలనిపిస్తుంది సందర్భాన్ని బట్టి. విలాపవాక్యంలో ఒక మాట చూపించి నేను సెలవు తీసుకుంటాను. విలాపవాక్యం అండి. విలాపం అనగానే ఏడుపు అండి. ఏడుపు. విలాపం అంటే ఏంటి? ఏడుపు. ఆ ఏడుపులో నుంచి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడండి. 3వ అధ్యాయం ఒకసారి మనం 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దామండి. 22వ వచనం చూద్దాం. యెహోవా కృపగలవాడట. ఆయన వాత్సల్యత అంటే ఏంటనుకుంటున్నారు? ప్రేమ అండి. వాత్సల్యత, ప్రేమ, అనురాగం ఇవన్నీ ఒకే కోవకు వస్తాయండి. ఆయన వాత్సల్యమట ఎడతెగక ఆయన ప్రేమ ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము. ఈ భూమి మీద మనం చేసిన అపరాధాలకు, నేరాలకు ఎప్పుడూ పోవలసిందండి. ఇంకా పోకుండా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమ, వాత్సల్యం. ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతుందండి. అందుకే మనం ఇంకా ప్రాణంతో, ఆయుస్తో, ఆరోగ్యంతో ఈ భూమి మీద నిలబడి ఉన్నామండి.
ఆయన ప్రేమే మనకు దూరం అయితే మనలో ఎవ్వరూ మిగలమండి. ఇంకా అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా అదే స్థాయిలో చూపించాలి కదా ప్రేమ. ఇంకా ఆ స్థాయిలో చూపించాలనండి ఈరోజు నిజంగా ఈ ప్రోగ్రాం నిజంగా సహోదరుడు కిరణ్ అలాగే స్థానిక సంఘానికి చెబితే సంఘం కూడా నిజంగా మంచి మనసుతో ముందుకు వచ్చింది. దేవుని యొక్క అమూల్యమైన ఈ వాక్కులు సమాజానికి అందాలి, అనేక మందికి చేరవేయాలని నిజంగా అందరూ కలిసికట్టుగా ముందుకు రావడం వల్లే నిజంగా ఈ 2 దినముల సభలు మనకు వచ్చాయి. కాబట్టి ఎవ్వరూ దేవుని వాక్య విషయంలో అశ్రద్ధ చేయొద్దండి.